నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రజాస్వామ్యానికి రెండు కళ్ళ లాంటి పార్లమెంటరీ జ్యుడిషియరీ వ్యవస్థలు సమన్వయంగా ఉండాల్సింది పోయి ఒకరిపై ఒకరు కాలు దువ్వుకోవడం ప్రజాస్వామ్యానికి దెబ్బ. ఈ రెండు వ్యవస్థలు సమాంతరంగా వ్యవహరించాలి తప్ప ప్రత్యర్థుల్లా ఉండకూడదు. రాష్ట్రపతి గవర్నర్ పరిధి అధికారాలను ప్రశ్నిస్తున్నట్లు ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. అత్యున్నత వ్యవస్థలు పరస్పర నిందలేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? సమన్వయం ఎక్కడ తప్పింది? మొత్తం వ్యవహారంలో కీలకంగా మారిన ఆర్టికల్ 142 అసలేం చెప్తోంది? రాష్ట్రపతి, పార్లమెంట్, సుప్రీంకోర్టు మన దేశంలో, మన రాజ్యాంగంలో అత్యున్నత వ్యవస్థలు. భారత రాజ్యాంగంలో వాటి పరిధి, అధికారాలు, బాధ్యతలు చాలా స్పష్టంగా నిర్వచించి విభజన రేఖలు గీశారు. అలాగే ఒకరి పరిధిలో మరొకరు ప్రవేశించాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో కూడా రాజ్యాంగంలో ముందే స్పష్టంగా పేర్కొన్నారు. మన రాజ్యాంగంలో ఇంత నిర్దిష్టంగా పేర్కొన్నందునే ఇంతకాలం ఈ అత్యున్నత వ్యవస్థల మధ్య పెద్దగా సమస్యలు ఏర్పడలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా వ్యవస్థల మధ్య ఘర్షణ మొదలైంది. శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించడం లేదంటే తిప్పి పంపే విషయంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి ఇటీవల సుప్రీంకోర్టు గడువు విధించింది. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తీర్పు చెప్పింది. ఇలా రాష్ట్రపతికి బిల్లుల విషయంలో సుప్రీం గడువు నిర్దేశించడం చరిత్రలో తొలిసారి. దీంతో సుప్రీం గీత దాటిందని కొన్ని వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే సర్వోన్నత న్యాయస్థానం సరైన తీర్పే చెప్పిందని మరికొన్ని వర్గాలు సమర్థించాయి. సుప్రీం తీర్పు మౌలికంగా న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల మధ్య పరిధులపై కొత్త ప్రశ్నలు లేవనెత్తిందనే వాదన మొదలైంది. ఈ తీర్పుపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ హాట్ కామెంట్స్ చేశారు. న్యాయస్థానాలు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి ఉండకూడదంటూ వ్యాఖ్యలు చేశారాయన. రాజ్యాంగంలోకి ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తనకున్న ప్రత్యేక అధికారాలను ప్రజాస్వామ్య శక్తులపై ఒక అణ్వాయుధాన్నే ప్రయోగించినట్లవుతుందని ధన్కడ్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు నిర్దిష్ట సందర్భాల్లో ఈ అధికారాన్ని విస్తృతంగా ఉపయోగించడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. జడ్జిలు సూపర్ పార్లమెంట్లా వ్యవహరిస్తారా అని నిలదీసిన జగదీప్ ధన్కడ్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంలో విచారణ నత్తనడకన సాగుతున్న సంగతిని కూడా గుర్తు చేశారు. అదే ఘటన ఓ సామాన్యుడి ఇంట్లో జరిగితే విచారణ ఈ పాటికి రాకెట్ వేగంతో పరిగెత్తేదని కామెంట్ చేశారు. తమిళనాడు పెండింగ్ బిల్లుల వ్యవహారంపై జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లుల్ని రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్న సర్వోన్నత న్యాయస్థానం ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు 1 నెల మాత్రమేనని తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ ఆమోదం లేకుండానే 10 పెండింగ్ బిల్లుల్ని చట్టాలుగా ప్రకటించింది. అయితే అటుపై రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లుల్ని ఉద్దేశించి కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలే చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గవర్నర్ పంపిన బిల్లులను రాష్ట్రపతి ఎటూ తేల్చకపోతే అప్పుడు రాష్ట్రాలు నేరుగా తమను ఆశ్రయించొచ్చని సుప్రీంకోర్టు చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం సమీక్షకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గవర్నర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతికి బిల్లును రిజర్వ్ చేసినప్పుడు 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. తమిళనాడు గవర్నర్ రాష్ట్ర బిల్లులకు ఆమోదం తెలపకుండా నిలిపివేయడాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు ఈ తీర్పిచ్చింది. రాష్ట్రపతికి పాకెట్ వీటో లేదని, సకాలంలో అనుమతి ఇవ్వాలి లేదంటే తిరస్కరించాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఏదైనా ఒక బిల్లు విషయంలో రాజ్యాంగబద్ధతపై ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు మాత్రం కార్యనిర్వాహక వ్యవస్థ కోర్టుల పాత్ర పోషించరాదని ఆర్టికల్ 143 ప్రకారం దాన్ని సుప్రీంకోర్టుకు రిఫర్ చేయాలని చెప్పింది. బిల్లులు ఆమోదించేందుకు సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గడువు విధించడాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలో చట్టాలు చేసేది వారే, అమలు చేసేది వారే అన్నట్టుగా న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారు చట్టాలకు అతీతమన్నట్టుగా, సూపర్ పార్లమెంట్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని విమర్శించారు. సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 దేశంలో ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా 24 గంటలు న్యాయ వ్యవస్థకు అందుబాటులో ఉన్న అణు క్షిపణిలా మారిందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు సూచనలు, ఉపరాష్ట్రపతి వ్యాఖ్యల తర్వాత అసలు రాష్ట్రపతి అధికారాలు, సుప్రీం పరిధిపై కొత్త చర్చ మొదలైంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి. రాజ్యాంగం కూడా రాష్ట్రపతికి అత్యున్నత స్థానం ఇచ్చి గౌరవించింది. అంతెందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని కేంద్రం సిఫారసుతో నియమించేది, సీజేఐతో ప్రమాణ స్వీకారం చేయించేది కూడా రాష్ట్రపతే.
రాజ్యాంగం ప్రకారం ఎవరూ రాష్ట్రపతికి ఆదేశాలిచ్చే అవకాశం లేదు. రాష్ట్రపతే అందరికీ సర్వాధికారి. కానీ సుప్రీం రాష్ట్రపతిని ఆదేశించినట్టుగా వ్యవహరించడంతో అలాంటి అధికారాలున్నాయా అనే అనుమానాలొచ్చాయి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే క్రమంలో రాజ్యాంగం సుప్రీంకోర్టుకు కూడా కీలక అధికారాలిచ్చిన మాట నిజం. కానీ దానికి పరిధులున్నాయి. ఇతర వ్యవస్థలు చేసిన తప్పుల్ని సరిచేయొచ్చు. పార్లమెంట్ చేసిన చట్టాల్ని కూడా రాజ్యాంగం ప్రకారం ఉన్నాయో లేదో పరిశీలించే న్యాయ సమీక్షకు అవకాశం ఉంది. అంతేకాని సుప్రీంకోర్టుకు రాష్ట్రపతిని నిర్దేశించే అధికారం ఎవరూ ఇవ్వలేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ విషయంలో సుప్రీం పరిధి దాటిందని ఉపరాష్ట్రపతి లాంటి వాళ్లు అభిప్రాయపడుతున్నారు. అసలు రాష్ట్రపతికి సుప్రీం గడువు నిర్దేశించింది కానీ అది రాజ్యాంగంలో లేదనేది కేంద్ర వర్గాల మాట. ప్రజాస్వామ్యంలో శాసన, న్యాయ వ్యవస్థలు రెండూ కీలకమే. వ్యవస్థలు పరస్పర సమన్వయంతో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుని అంతిమంగా ప్రజాక్షేత్రం కోసం పనిచేయాలి. రాజ్యాంగం ఆకాంక్షించింది ఇదే. అందుకే వ్యవస్థలకు కావాల్సిన అధికారాలు ఇస్తూనే హద్దులు దాటకుండా గీతలు గీసింది. కానీ అప్పుడప్పుడు వ్యవస్థల మధ్య అనుకోని ఘర్షణలొస్తున్నాయి. గతంలో వచ్చిన ఘర్షణల్ని వ్యవస్థలు సామరస్యపూర్వకంగానే పరిష్కరించుకున్నాయి. దేన్ని తెగేదాకా లాగలేదు. మరి ఈసారి కూడా వ్యవస్థల మధ్య వచ్చిన ఘర్షణ అలాగే సమసిపోతుందా, మరింత పెద్దదవుతుందా అనేది చూడాల్సి ఉంది. సుప్రీం తీర్పుపై ఉపరాష్ట్రపతి కామెంట్స్ చేయడంతో ఆర్టికల్ 142 గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. అందులో ఏముంది, ఆ ఆర్టికల్ న్యాయ వ్యవస్థకి ఇచ్చిన అధికారాలేంటి అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆర్టికల్ 142 భారత రాజ్యాంగంలోని ఒక ప్రత్యేకమైన విధానం. దీని ఆధారంగా ప్రజలకు న్యాయం చేయడానికి అవసరమైన అన్ని ఉత్తర్వులు, ఆదేశాలు, తీర్పులు ఇవ్వగల అధికారం సుప్రీంకోర్టుకుంది. సుప్రీంకోర్టు తన అధికార పరిధిని వినియోగించుకుని పెండింగ్లో ఉన్న విషయంలో పూర్తి న్యాయం చేయడానికి అవసరమైన డిక్రీని, ఆదేశాన్ని జారీ చేయొచ్చు. అలా జారీ చేసిన ఏదైనా డిక్రీ, ఆదేశం పార్లమెంట్ చేసిన ఏదైనా చట్టం చేసే వరకు భారత భూభాగం అంతటా అమలవుతుంది. ఈ విషయంలో పార్లమెంట్ చేసిన ఏదైనా చట్టంలోని నిబంధనలకు లోబడి సుప్రీంకోర్టు దేశ భూభాగం మొత్తానికి సంబంధించి దర్యాప్తు, శిక్షను నిర్ధారించడానికి ఏదైనా ఉత్తర్వులు ఇచ్చే అన్ని అధికారాలను కలిగి ఉంటుంది. పూర్తి న్యాయం కోసం అవసరమైన ఏదైనా నిర్ణయం తీసుకోవడం కోసం సుప్రీంకోర్టుకు అధికారం ఉంటుంది. ఇది సాధారణంగా న్యాయ పరిధిలో లేనిదైనా న్యాయం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఆర్టికల్ చట్టం కన్నా ఎక్కువ కాదు, కానీ ఇది చట్టాలను అమలు చేయడంలో లోపాలను పూరించడానికి, సరిచూడ్డానికి ఉపయోగపడుతుంది. గతంలో ఆర్టికల్ 142ను ఉపయోగించుకుని పలు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించింది. హిమాన్షు శర్మ కేసు, అయోధ్య బాబ్రీ మసీదు కేసులో ఆర్టికల్ 142 ఆధారంగా సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఇది న్యాయం కోసం చట్టాన్ని కలుపుకునే మార్గం. అసాధారణ పరిస్థితుల్లో చట్టానికి లోబడి కాకపోయినా ప్రజలకు కోర్టు న్యాయం చేయగలదు. కానీ ఇది అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగపడుతుంది. ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు అపారమైన శక్తిని అందిస్తుంది. కొన్ని సందర్భాల్లో చట్టం లేకుండా న్యాయం అవసరం ఉన్నప్పుడు ఈ ఆర్టికల్ కీలకంగా మారుతుంది. 1984లో భోపాల్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో జరిగిన విషవాయు లీక్ కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. బాధితులకు 750 కోట్ల రూపాయల నష్టపరిహారం వేగంగా చెల్లించాలని ఆదేశించింది. అప్పటికి చట్టాలు తక్కువగా ఉండడంతో కోర్టు తన ప్రత్యేక అధికారం ఉపయోగించింది. దాదాపు 150 ఏళ్లుగా కొనసాగిన అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీదు వివాదంపై తుది తీర్పులో ఈ ఆర్టికల్ 142ను పరిగణలోకి తీసుకుని రామమందిర నిర్మాణానికి అనుమతిచ్చింది. దీని ద్వారానే ముస్లింలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో వారికి ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ఆదేశాలిచ్చింది. సాహిల్ చౌదరి వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ కేసులో ఆక్రమణదారులు వక్ఫ్ లేదా ప్రభుత్వ ఆస్తులు స్వాధీనం చేసుకోవడంతో చట్టం ప్రకారం వీరిని గెంటేయడం సాధ్యం కాకపోయినా ఆర్టికల్ 142 ద్వారా సమర్థవంతమైన నిర్ణయం తీసుకుంది. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య సంబంధం పూర్తిగా విచ్ఛిన్నమైనప్పుడు చట్టం ప్రకారం విడాకులు ఇచ్చే అవకాశం లేకపోయినా ఆర్టికల్ 142 ఆధారంగా కోర్టు విడాకులు మంజూరు చేసింది. రవికుమార్, జుల్మీదేవి దంపతుల కేసులో కూడా చట్టపరంగా వీరిద్దరి మధ్య బంధం ఉండడం కన్నా విడిపోయి జీవించడం మంచిదని ఆర్టికల్ 142 ఆధారంగా వివాహాన్ని రద్దు చేసింది. ఎరిక్సన్ కంపెనీకి బాకీ చెల్లించినందుకు అంబానీపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించకుండా నేరుగా చెల్లింపుకు ఆదేశించింది. న్యాయపరంగా సమయానుకూలంగా సమర్థమైన తీర్పునిచ్చింది. అధికారంలో ఉన్న పార్టీలు కొన్నిసార్లు తమ రాజకీయ అవసరాలు లేదా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చట్టాలు చేస్తుంటాయి. వక్ఫ్ చట్ట సవరణ, మైనారిటీలకు, బీసీలకు రిజర్వేషన్స్ పెంచుతూ చేసిన చట్టాలు అటువంటివే అని ప్రతిపక్షాలే వాదిస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో న్యాయస్థానాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేలెత్తి చూపుతుంటాయి. కానీ పార్లమెంట్లో చేసిన చట్ట సవరణల్ని రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వాటిని న్యాయస్థానాలు అడ్డుకోవడం
రాజ్యాంగ సమ్మతమేనా కాదా అనే ప్రశ్నలకు జవాబు చెప్పడం కష్టం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంట్, శాసనసభ, న్యాయస్థానాలు రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, నైతిక విలువలకి కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటే ఇటువంటి సంకట స్థితి రాదు. కానీ అవన్నీ పాటించడం కష్టం కనుక ఇటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపడానికి రాష్ట్రపతికి, గవర్నర్లకు 3 నెలల గడువును సుప్రీంకోర్టు విధించడంపై కేంద్ర ప్రభుత్వం సమీక్షను కోరే అవకాశం ఉంది. గవర్నర్ పంపిన బిల్లులను రాష్ట్రపతి ఎటూ తేల్చకపోతే అప్పుడు రాష్ట్రాలు నేరుగా తమను ఆశ్రయించొచ్చని సుప్రీంకోర్టు చెప్పడంపైన సమీక్షను కోరొచ్చని ఈ పరిణామంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ విషయంలో రాజ్యాంగము ఎక్కడ టైం లిమిట్ చెప్పలేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా అన్నది. రాష్ట్రపతి విషయంలోనైతే కాన్స్టిట్యూషన్ క్లియర్గా చర్య తీసుకోవచ్చు, అంటే ఆ బిల్లును ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు అని చెప్పిందే తప్ప అసలు ఇంకేమీ చెప్పలేదు. అలాంటిది కోర్టు ఎవరు? రాజ్యాంగంలో లేని అంశాన్ని చెప్పే అధికారం కోర్టుకు ఎక్కడుంది? రాజ్యాంగం ఎక్కడైనా ఉందా? 1 month అని, 3 months అని మీరు ఎక్కడైనా ఉందా? అయినా రాష్ట్రపతికి టైం నిర్ణయిస్తుంది ఆ కోర్టు ఈ దేశంలో అంటూ సుప్రీంకోర్టు పైన విరుచుకుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టు పైన కోర్టుకే మళ్ళీ వెళ్తుంది రివ్యూ పిటిషన్ను ఏ ప్రాతిపదికపై దాఖలు చేయాలనే దానిపై ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు సమాలోచనలు చేస్తున్నాయని తెలిపాయి. తీర్పు వెలువరించిన జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనానికే ప్రభుత్వం తన వాదనలు వినిపించాల్సి ఉంటుంది. మరి సర్కార్ ఎలాంటి వాదనలు వినిపిస్తుంది? వీటిని సుప్రీం ధర్మాసనం ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుంది? రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసే అవకాశం ఉందా లేదా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాల్సి ఉంది. ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 142ను అణుక్షిపణితో పోల్చడాన్ని కొందరు సీనియర్ న్యాయవాదులు తప్పుబడుతున్నారు. సర్కార్కు నచ్చని తీర్పు వచ్చినంత మాత్రాన అలాంటి వ్యాఖ్యలు సరికాదని అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గడువు నిర్దేశించడమే అనూహ్యమైతే ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు మరింత అనూహ్యంగా ఉన్నాయి. పరస్పర ఘర్షణ పెంచేలా జరుగుతున్న పరిణామాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో మరింత గందరగోళం తలెత్తకముందే వ్యవస్థలే చొరవ తీసుకుని ఈ అసాధారణ పరిస్థితికి దారితీసిన కారణాలు అన్వేషించాలి. సమస్యకు పరిష్కారం కనుగొనాలి. సుప్రీంకోర్టుకు దేశంలో సుప్రీం ప్రజాస్వామ్య దేశంలో మంచికైనా చెడుకైనా పార్లమెంటే సర్వాధికారి. గవర్నర్లు అనుకున్నట్టుగా రాష్ట్రపతులు వ్యవహరించకపోవచ్చు. గవర్నర్లు రాష్ట్రానికి స్నేహితులుగా, గైడ్స్గా వ్యవహరించాలి కానీ శత్రువులుగా కాదు. కోర్టులు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గైడ్ చేయాలి తప్ప అవి ఎలా ఉండాలో నిర్ణయించడం తగదు. అందుకే ఈ 2 వ్యవస్థలు సమాంతరంగా స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. తమిళనాడు గవర్నర్ వ్యవహార శైలి విషయంలో అక్కడి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో సుప్రీంకోర్టు గవర్నర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని తేల్చింది. గవర్నర్ అనుమతి నిరాకరించిన తర్వాత రెండోసారి అదే బిల్లును అసెంబ్లీ ఆమోదిస్తే గవర్నర్ ఆమోదం అవసరం లేదని గెజిట్ జారీ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ రాష్ట్రపతికి కూడా సుప్రీంకోర్టు పరిమితులు పెట్టింది. ఏ బిల్లైనా 3 నెలల వరకు మాత్రమే అట్టిపెట్టుకోవాలని, ఆలోపు నిర్ణయం తీసుకోకపోతే ఆమోదం ఇచ్చినట్లేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది రాజ్యాంగంలో లేదు. సుప్రీంకోర్టు తీర్పుపై కొన్ని వర్గాల్లో విస్మయం వ్యక్తమైంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, గవర్నర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పు వచ్చిన రోజునే కేరళ గవర్నర్ సుప్రీంకోర్టు తీర్పుపై బిల్లులను ఆమోదించడానికి గవర్నర్కు గడువు విధించడం అతిగా జోక్యం చేసుకోవడమే అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కూడా అదే మాట అంటున్నారు. పార్లమెంట్లో చేయాల్సిన చట్టాలను సుప్రీంకోర్టు తీర్పులుగా చెబుతోందని ఇక పార్లమెంట్ ఎందుకన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి సూచన మాత్రమే చేసింది. అలాగే మీకు ఏమన్నా రాజ్యాంగపరంగా ఆ చట్టాలను, ఆ బిల్లులను పరిశీలించడంలో మీకు ఏమన్నా అవసరమైతే మా న్యాయ సలహా కూడా తీసుకోండి, మేము కూడా సలహా ఇస్తామని చెప్పింది. ఇది రాష్ట్రపతి పట్ల గౌరవాన్ని ఏం తగ్గించేది కాదు. ఇకపోతే రాష్ట్రపతి కూడా రాష్ట్రపతి పాలన పెట్టే విషయంలో కొన్ని పద్ధతులు పాటించాలని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇదివరకే చెప్పింది. ఇదేం కొత్త విషయం కాదు. రాష్ట్రపతి అయినా సుప్రీంకోర్టు అయినా రాజ్యాంగానికి అతీతం కాదు. అయితే సుప్రీంకోర్టు పరిధి పూర్తిగా రాజ్యాంగం, చట్టాల ప్రకారం పాలనా నిర్ణయాలు జరుగుతున్నాయా లేదా అన్నదాని వరకే పరిమితం కావాలి. ఫలానా విధంగా చట్టం ఉండాలని నిర్దేశించలేరు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో స్పీకర్ నిర్ణయమే అంతిమం అని ఉంది. సమయం పెట్టలేదు, దాన్ని పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. ఈ విషయంలో పార్లమెంట్లో చట్టం మార్పు చేయాల్సింది పార్టీలే. సుప్రీంకోర్టు చట్టంలో ఏముందో అంతవరకు మాత్రమే తీర్పులు ఇవ్వగలదు. గవర్నర్లు, రాష్ట్రపతులకు గడువు నిర్దేశించడం కూడా అలాంటిదేనన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన 2 వ్యవస్థల తీరుపై ప్రజల్లో అనేక సందేహాలొస్తున్నాయి. రాజ్యాంగాన్ని దాటి 2 వ్యవస్థలు ఎందుకు విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారని
ఒక వ్యవస్థను మరో వ్యవస్థ ఎందుకు ప్రశ్నించుకుంటోందని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం సద్దుమణిగిపోయినా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం దొరక్కపోవచ్చు. అసలు ఎప్పటికప్పుడు వివాదం రావడం, తర్వాత సమసిపోవడం చూస్తుంటే ఎక్కడో సమస్య ఉందనే అనుమానం సామాన్యులకు వచ్చే అవకాశం లేకపోలేదు. అలాంటి సందేహాలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత వ్యవస్థలపైనే ఉంది. అసలు రాజ్యాంగంలో లేని అయోమయం వ్యవస్థలకు ఎందుకు వస్తోందనేది తేలాల్సిన విషయం. రాజ్యాంగాన్ని దగ్గర పెట్టుకుంటే ఎవరి అధికారాలేంటి, ఏ వ్యవస్థ బాధ్యతలేంటి అనే విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వ్యవస్థల మధ్య ఘర్షణకు ఎలాంటి కారణాలు దారితీస్తాయి, ఎలాంటి సందర్భాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉందో కూడా రాజ్యాంగ నిర్మాతలు ముందే ఊహించారు. అందుకే సమస్యలు, వాటికి పరిష్కారాలను కూడా చాలా ముందుగానే రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ రాజ్యాంగంపై అవగాహన ఉన్నవారు, లేనివారు కూడా దాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాల్లేవు. తమ విధుల్ని రాజ్యాంగపరమైన బాధ్యతగా చూడకుండా రోజువారీ పనిగా చూస్తున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో సందేహం వచ్చిన ప్రతిసారి ప్రతి వ్యవస్థ రాజ్యాంగాన్ని రిఫర్ చేసేవి. కానీ కాలక్రమంలో బాధ్యతలకు అలవాటు పడ్డామనే భావనతో పాత కేసులు, పాత అనుభవాల్ని మాత్రమే తీసుకోవడం రివాజుగా మారింది. ఈ కారణంగానే రాజ్యాంగం చూపించే పరిష్కారాల్ని వ్యవస్థలు అందిపుచ్చుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. వ్యవస్థలు బలంగా ఉన్న దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. అసలు ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలబెట్టడానికే బలమైన వ్యవస్థలకు రూపకల్పన చేశారు. ప్రతి వ్యవస్థకు ప్రత్యేక అధికారాలు, బాధ్యతలు ఇస్తూనే చెక్ అండ్ బ్యాలెన్సెస్కు వీలు కల్పించడం రాజ్యాంగ నిర్మాతల ముందుచూపుకు నిదర్శనం. శాసన వ్యవస్థ పనితీరుని రాజ్యాంగబద్ధంగా సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు కట్టబెట్టారు. దీంతో ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఎన్నోసార్లు దేశ ప్రజాస్వామ్యానికి చుక్కానిగా నిలిచింది. అలాగే అనుకోని సంక్షోభాలు తలెత్తినప్పుడు దారి దీపమైంది. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టును మెజారిటీ ప్రజలు తప్పుబట్టే పరిస్థితి లేదు. చాలామందికి రాజ్యాంగంలో ఏముందో తెలియదు. రాజకీయ నేతలపై మెజారిటీ ప్రజలకు నమ్మకం లేదు. కానీ సుప్రీంకోర్టు చెప్పిందంటే ఏదో విషయం ఉంటుందనే గురి అయితే ఉంది. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు కూడా ఉందని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో కూడా గవర్నర్, రాష్ట్రపతిని చిన్నబుచ్చే ఉద్దేశం లేదని స్పష్టంగానే ఉంది. అలాగే గడువు విషయంలో కూడా కేంద్రం అభిప్రాయం తీసుకుంది. ఇంకా అనుమానాలుంటే సమీక్షలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక్కడే మరో వాదన కూడా తెరపైకొస్తోంది. బిల్లుల ఆమోదానికి గడువు పెట్టిన సుప్రీంకోర్టు కేసు విచారణలకు కూడా డెడ్లైన్ పెట్టగలదా అనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. కింది కోర్టు నుంచి పై కోర్టు దాకా పేరుకుపోయిన లక్షలాది కేసుల సంగతేంటని ప్రభుత్వ వర్గాలు అడుగుతున్నాయి. మొత్తం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యవస్థలో సంప్రదాయంగా పేరుకుపోయిన సమస్యల్ని ప్రక్షాళన చేస్తే మంచిదే అనే అభిప్రాయాలున్నాయి. పరస్పర నిందలతో ఒకరి తప్పులు మరొకరు బయటపెట్టుకుంటున్న వ్యవస్థలు పొరపాట్లు సరిచేసుకోవడానికి కూడా పోటీ పడితే నిజంగా దేశానికి మేలు జరుగుతుంది. అంతిమంగా ప్రజలకు లాభం కలుగుతుంది. ఇప్పటికైనా వ్యవస్థలు అవగాహనకొచ్చి భవిష్యత్తులో అయినా పరస్పర ఘర్షణను నివారించుకునే మార్గాన్ని కనుగొనాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఇక్కడ జ్యుడిషియరీ గొప్ప, పార్లమెంట్ గొప్ప అని మనం చర్చించలేం. పార్లమెంటరీ వ్యవస్థ గాడి తప్పినప్పుడు జ్యుడిషియరీ వ్యవస్థ దానికి సలహాలిచ్చి గాడిన పెట్టాలి, కానీ ఆ వ్యవస్థ ఉనికిని ప్రశ్నించకూడదు. అలాగే పార్లమెంటరీ వ్యవస్థ కూడా న్యాయ వివాదాలకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలి, చట్టాలు చేయాలి.